సాతాను కూడా నా పాదముల క్రింద ఉండాలి. So when it says God will exalt you, He exalt you over sin and the devil. మరి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అంటే మీ క్రింద పాపమును సాతాను అపవాదిని మీ కాళ్ళ కింద పెడతాడని. See, when you get angry, చూడండి, మన కోపం వచ్చినప్పుడు the devil is sitting on your head. మన తల మీద సాతాను కూర్చుని ఉంటాడు. Yeah, whenever you see a person angry, if you look carefully, you'll see the devil sitting on his కోపం head. వచ్చిన వ్యక్తిని మీరు చాలా నిదానించి తీక్షణంగా చూడండి, తన తల మీద దెయ్యం ఉన్నట్టే ఉంటుంది. You can't see him because he is a spirit. అతడు ఆత్మగా ఉన్నాడు కనుక మీ కంటికి కనపడలేదు. You can see the devil is moving that person. ఆ వ్యక్తిలో దెయ్యం కదిలిస్తూ ఉంటున్నాడు, ఆ కదలికలు చూస్తుంటాడు. Now that devil must come under your feet. ఇప్పుడు ఆ దెయ్యము మీ కాళ్ళ కిందకి రావాలి. How to do it? ఎట్లా చేస్తారు? You humble yourself under the mighty hand of God. దేవుని బలిష్టమైన చేతి కింద మిమ్మల్ని మీరు దీన మనస్కులు చేసుకోవాలి. How do you humble yourself? ఎట్లా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు? When somebody shouts at you, ఎవరైనా మేము గట్టిగా అరుస్తున్నారు అనుకోండి, humble yourself means keep your mouth shut. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలంటే నోరు మూసుకుని ఉండాలి. And be nice and good to that person. మీరు అతను అరుస్తున్నా కానీ మీరు అతనితో చక్కగా మాట్లాడండి. Then you're humbling yourself under God. అప్పుడు మీరు దేవుని చేతి కింద తగ్గించుకుంటున్నారు. God will exalt you. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. I'll show you one